ఇంకా రేపు రేపు ఏడికి తీసుకుంటుందో ఈ పంచాయతీ దారి. ఇక స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు. ఇక ఎందరు పిల్లలున్నా చేయొచ్చునట పోటీ. అయ్యో నాకు ఇద్దరే ఉండే పిల్లలు, అయ్యో నాకు ముగ్గురు ఉండే, నలుగురు ఉండే, ఎట చేయదు ఏం చేయదు, నాకు అవకాశం ఉందా రాదా. ఓ సర్పంచులు చేసి నీ దండం పెట్టి బొచ్చడు ఏముంది. ఇక మరి ఇక బొచ్చడు కమాయించవచ్చు సర్పంచ్ చేసి, షెడ్డో పడో ఇంత మిగిలించుకోవచ్చు అన్న ఎవరైనా గిట్నే ఉంటారుగా మర్చిపోయిన వాళ్ళు, తోదాపిన వాళ్ళు. గాలో చెప్తున్నాం. సర్పంచులు చేసి ఉన్నదంతా ఒడిపించుకొని పెళ్ళల మీద పుస్తపంటలు అమ్మి అప్పులు చేసి ఇలా అప్పులోడు ఇంటికి వచ్చిందంటే అరల దాచుకునే పరిస్థితి అయింది సర్పంచ్ కథ. ఇక చూడాలి మరి రేపటి సంది సర్పంచులకు కోల్యాగలు ఎన్ని ముందరకు వస్తాయి, ఏం కథ, ఎట సంగతి. ఇక స్థానిక సంస్థల కథ కూడా సుప్రీంకోర్టు ఏదో కథ బట్టబయలు చేసింది. అయ్యా మీరు ఏదైనా పంచాయతీ ఉంటే హైకోర్టు కాడికి తేల్చుకొని ఇక ఇందాక రావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు కూడా మాట ముచ్చట చెప్పింది. ఇక ఈ కోయిలాగలు కాంగ్రెస్ కోయిలాగలు ఇప్పుడు బీసీ కోయిలాగలు ఎంటేసుకుని ముచ్చట లేదు, మేము 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే తీరుతాము ఎంతవరకైనా పురస్తే అని ఇప్పుడు వీళ్ళు కాలు కిందికి కొడుతున్నారు భూమి మీదకి. చూడాలి మరి. ఇక ఇలా బీసీ కోయిలాగలు 18 తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చారు. ఎట్టువాడి మా బీసీలకు న్యాయం జరగాలి, ఈ బీసీల 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అది ముంగడబడాలి, తోవ సాపు కావాలని ఆ కోయిలాగలు దిక్కు నిన్న మహేష్ కుమార్ గౌడ్ కాడికి గాంధీ భవన్ కు పోయి ఇక ఓదానంకంగా పోటీ చెవుల గుసగుసలు మాటలు ముచ్చట్లు ఆఖరికి వస్తారకల్లా ప్రెస్ మీట్ కూడా పెట్టిర్రు. ఒకవేళ మేము అనుకున్న పని బీసీ రిజర్వేషన్ల బిల్లు కనుక బీజేపీ వాళ్ళు తోవ సాగు చేయకపోతే భూకంపాలు సృష్టిస్తామని ఓ దిక్కుంగా కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తారు వాళ్ళు. ఇక ఈ పంచాయతీ ఇట్లా ఉంది. ఇక పోతే ఇంకేముంది, కిషన్ కోయిలాగా వచ్చిందిగా. మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్, జూబ్లీ హిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీ చేయదు, జూబ్లీ హిల్స్ లా ఎంఐఎం ఎందుకని పోటీ చేస్తలేదు, లోపటంగా ఎవరితోని రాసుకొని పూసుకొని తిరుగుతుంది ఎంఐఎం, ఏదో కథ నడుస్తుంది లోపటంగా, ఏదో రహస్య ఒప్పందము, ఏదో లోపడి కథ తమ బొంగరం లెక్క నడిపిస్తున్నారు. అసలు ఎందుకు జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం పోటీ చేస్తలేదు అనేది వాళ్ళకు అనుమానం తట్టుకుంటాట బిర్రగా. ఇక నిర్ణయించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోయిలా గోల్ వేసింది. దరుస్సాలం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ గా రకంగా ఆయన నిర్ణయించిన అన్నట్టుగా ఇట్లా చెప్తుంది కథ. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే అని ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు కిషన్ రెడ్డి. ఇక గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో బోరబండ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని అన్నారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఇక ఇలా మజ్లిస్ అంటే ఇంకో కోయిలాగా గుర్తుకొస్తుంది. అది ఏదో లోపట ఈయన అన్నో అలకానో ఈలకానో పశలు పోగు చేసి ఏదో సంస్థ పెట్టి ఇక వాళ్ళకో వీళ్ళకో షెడ్డో పడ్డో దానం చేసినట్టు సాయం చేసిన ఒక కోయిలాగా, ముస్లిం కోయిలాగా, అది కూడా ఇప్పుడు రంగంలో దిగిందట. అది ఒక 5-6 వేల కోట్ల దాకా, అది 5-6 వేల ఓట్ల దాకా ఇది గుంజుకునే ఉపాయం చేస్తుంది కోయిలాగా జూబ్లీ హిల్స్ అనేది కూడా కథ నడుస్తుంది. ఇక మరి ఆఖరికొస్తారకల్లా మజ్లిస్ పార్టీ ఎంఐఎం ఎక్కడ ఒరిగితే అక్కడ గెలుపు అనేది చర్చ నడుస్తుంది. కానీ ఇలా ఇంకో 5-6 వేల ఓట్లు ఈ కోయిలాగా నేను దాన ధర్మాలు చేసిన, సాయాలు చేసిన, అది చేసిన, ఇది చేసిన అని కొంతమందిని ఒక 5-6 వేల ఓట్ల దాకా గుప్పిట్లో పెట్టుకుంది. అవి నాయే అని అంటుంది ఈ కోయిలాగా. చూడాల మరి రేపు ఏం జరుగుతుందో ఏం కథో అనేది మనం ముందు చూద్దాం. ఇక జూబ్లీ కథ మాత్రము ఇక కాంగ్రెస్ కోయిలాగా ఓ దిక్కు దారాడుతున్నాయి. పొన్నం ప్రభాకర్ గాని, మళ్ళీ పోతే ఈయన వివేక్ వెంకటస్వామి గాని, ఇక పెద్ద మంత్రులు కూడా మరి జూబ్లీ హిల్స్ ప్రచారంలో పాల్గొంటారు. ఇలా ఏకంగా ఇవాళ మరి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఇవాళ నామినేషన్ రోడ్ల మీద 1000 మందితోటి తీసుకుపోయి నామినేషన్ వేసే కథ నడవబోతుంది. చూడాలి మరి రేపు మరి ఎటడ సంగతి ఏంది, జనాలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎట్టుబడి ఈసారి గెలుపు మాదే అని వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఆమెని ఈ సభ పెట్టినా ఆ సభ పెట్టినా ఏ సభ పెట్టినా నువ్వు ఏడుస్తూనే ఉండాలి అని సునీత చెప్తున్నారు. ఇక ముచ్చట లేదు, నీదే గెలుపు, యువ నాయకత్వం అంతా నీ అంటే ఉంది,
జనాలంతా నీ అంటే ఊర్రు. నువ్వు చేసిన సామూహిక శ్రీమంతాలు గాని అన్నప్రాసన గాని ఇవాళ వందల మందిని నువ్వు టీచర్లుగా తీర్చిదిద్దినవు. ఇవాళ ఆపతికి సాపతికి నువ్వు అరుచుకున్నావు నవీను. ఇక నిన్ను మించినోడే లేడు ఇలా అని ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కోళ్ళాగలు కూడా ఇక మరి జబర్దస్త్ చెప్పుకొస్తున్నాయి. ఇక మరి బీజేపీ కోళ్ళాగా అంటావు. బీజేపీ కోళ్ళాగా ఇక పోయినసారి కూడా ఆ కోళ్ళాగా కూడా ఓడిపోయిన సానుభూతి ఉంది కదా, దానికి ఇస్తేనే మనకు ఏమన్నా ముంగట దారి దొరుకుతుంది. షెడ్డో పడో మనం కూడా కొంచెం ఓట్లు గుజకరావచ్చు, గెలుపు అవకాశం ఉంది అనేది బీజేపీ వాళ్ళు ఆలోచన చేసి కిషన్ రెడ్డి ఈ కోళ్ళ రంగంలో దింపిండు. ఎవరిని? కల దీపకుని. చూడాలా మరి ఇలా రేపు మరి ప్రచారాలు కథలు కార్ఖానాలు ఏ రకంగా ముంగడిపోతాయి, ఎవరిది విజయం అనేది మనం ముందు చూద్దాం. సోషల్ మీడియా ఛానళ్లకు హైదరాబాదు సిపి సజ్జనార్ వార్నింగ్. అమ్మా ఎందుకంటే మరి ఇష్టపూర్తిగా ఇష్టమే ఇష్టపురం అన్నట్టుగా కోయిలాగలు ఆస్తాయా? చేతుల పోనుంటే దాన్ని ఇటు మలిచి అటు మలిచి ఇట్లా అట్లా అటు మలిపి ఇటు మలిపి ఇటొంచి అటొంచి ఎన్ని రకాలుగా కథ చేస్తారో ఎరికే. ఇక ఇలా మరి సిపి దాకా వచ్చిందంటే కథ ఏదో ఉంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారులను బలిపెట్టవద్దని వ్యాఖ్య. పిల్లలతో అనుచిత కంటెంట్ చేయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. లైక్స్ వ్యూస్ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎట్లా? ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినా నువ్వు పెదరికు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబుల పెట్టి అరచేతిలో కలియుగం అంతా కండ్ల చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేతనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఇక కనుకనేమి ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా, పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఇక నేటి తరం భార్యలు ఏం చేస్తున్నారయ్యా? మొగడు లేచి పొద్దుగాలు లేచి కొలువు పోవాలన్నా. ఇక ఈమె తెల్లారంగా లేచి బూ వండే మామ గాని, షాయ పెట్టే మామ గాని, టిఫిన్ చేయే మామ గాని అంటే